హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 4-5 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1. ఫోర్త్ ప్రాబ్లం, గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ 9 అన్నారు, ఫైండ్ ఎల్సిఎం అని అడుగుతున్నాం. సో ఇక్కడ మనం ఇచ్చిన హెచ్సిఎఫ్ రాసాము. సో ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎల్సిఎం ఎంతో తెలీదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ 9, ఆ టూ నెంబర్స్ ఏంటి? 306 ఇంటూ 657. సో ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు, ఇంటూలో ఉన్న నెంబర్ డివిజన్లోకి వస్తుంది కదా ట్రాన్స్పోజ్ చేసినప్పుడు. సో క్యాన్సిల్ చేస్తే 9 7s are 63, 2 ఉంటుంది, 9 3s are 27. సో LCM is equals to 306 into 73. సో మనం 306ని 73తో మల్టిప్లై చేయాలి. సో 22,338. Fifth problem, check whether 6 power n can end with the digit 0 for any natural number n. ఇక్కడ మనకి 6 పవర్ n అనే ఒక నంబర్ 0తో ఎండ్ అవుతుందా అంటున్నాడు. చూడండి, అంటే 6 పవర్ 1 ఎంత? 6 పవర్ 2 ఎంత? 36, 6 క్యూబ్ అంటే 216. ఇలా n యొక్క ఏ వాల్యూకైనా ఈ నంబర్ అనేది 0తో ఎండ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఓకే, సో ఒక నంబర్ 0తో ఎండ్ అయ్యింది అంటే దానికి ఖచ్చితంగా 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కదా. ఒక నంబర్ 0తో ఎండ్ అయ్యింది అంటే ఖచ్చితంగా దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 3 గానే వస్తుంది కదా, మరి 5 లేదు కదా. సో మనము 6ని 2 into 3 గానే కదా రాయగలము, 5 లేదు కదా దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. సో 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 అని రాస్తాం. సో ఫస్ట్, ఇఫ్ ద నంబర్ 6 పవర్ n ends with 0, then it should be divisible by 5. 5తో divisible అవ్వాలి. If 0 or 5 is there in units place, then it is divisible by 5. 5తో divisible అవ్వాలి అంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 పవర్ n అంటే 2 into 3 whole power n. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 పవర్ n do not contain 5. 5 లేదు, ఇదంతా మనం రాయాల్సి ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ 6 పవర్ n is not divisible by 5 for any value of n. So therefore 6 power n cannot end with digit 0 for any natural number అని రాస్తాం అన్నమాట. ఇవన్నీ రాయకపోయినా అట్లీస్ట్ కొంచెం మీనింగ్ఫుల్గా రాయగలగాలి.